కన్నీళ్లతో ముగిసిన కెప్టెన్సీ యుద్ధం. బిగ్ బాస్ నలుగురు కంటెండర్లకు ఒక ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చారు. రెయిన్ డాన్స్ టాస్క్. టాస్క్ రూల్స్: బెల్ పట్టుకోండి, రెయిన్ డాన్స్ చేయండి. బజర్ వచ్చిన తర్వాత ఒక కంటెండర్ని ఎలిమినేట్ చేయాలి. రౌండ్ 1. డేమాన్ పవన్ మొదటి రౌండ్లో బెల్ పట్టుకుని రెయిన్లో డాన్స్ చేశాడు. వాతావరణం ఉత్కంఠగా మారింది. బజర్ వినిపించిన తర్వాత షాకింగ్ డెసిషన్. కళ్యాణ్ ఎలిమినేటెడ్. కళ్యాణ్ ఎలిమినేషన్ అందరినీ షాక్కు గురిచేసింది. అతను చాలా బాధగా ఉన్నాడు. కెప్టెన్సీ కోసం ఇంత కష్టపడిన కళ్యాణ్కు ఈ ఎలిమినేషన్ తీవ్ర నిరాశ కలిగించింది. రౌండ్ 2. రెండో రౌండ్లో శ్రీజ బెల్ పట్టుకుని పెర్ఫామ్ చేసింది. మిగిలిన ముగ్గురు కంటెండర్లు టెన్షన్లో ఉన్నారు. బజర్ మరో షాక్. ఇమాన్యుయల్ ఎలిమినేటెడ్. ఇమాన్యుయల్ కూడా కెప్టెన్సీ రేస్ నుండి బయటపడ్డాడు. హిప్పో టాస్క్లో గెలిచి కంటెండర్ అయిన ఇమాన్యుయల్కు ఈ ఎలిమినేషన్ చాలా బాధాకరం. అతను కూడా చాలా బాధగా ఉన్నాడు. రౌండ్ 3. చివరి రౌండ్లో బర్నీ బెల్ పట్టుకున్నాడు. రాము రాథోడ్ వర్సెస్ రీతు. ఇద్దరిలో ఒకరు కెప్టెన్. ఉత్కంఠ ఆకాశాన్నంటింది. బజర్ మోగింది. రీతు ఎలిమినేటెడ్. విజేత రాము రాథోడ్. రీతు ఎలిమినేషన్ తర్వాత కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. కెప్టెన్సీ కోసం ఇంత కష్టపడి చివరి రౌండ్ వరకు చేరుకొని చివరి క్షణంలో ఓడిపోవడం ఆమెకు తట్టుకోలేకపోయింది. ఇంత దగ్గరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధగా ఉంది. ఆమె కన్నీళ్లు చూసి ఇంట్లో అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. మొదటి రౌండ్లోనే ఎలిమినేట్ అయిన కళ్యాణ్ చాలా బాధగా ఉన్నాడు. హిప్పో టాస్క్లో గెలిచి కంటెండర్ అయిన తర్వాత ఇలా మొదటి రౌండ్లోనే బయటపడడం అతనికి షాక్. తన ప్రయత్నం ఫలించలేదని నిరాశ. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. రెండో రౌండ్లో ఎలిమినేట్ అయిన ఇమాన్యుయల్ కూడా చాలా నిరాశతో ఉన్నాడు. గాయాలతో పోరాడి హిప్పో టాస్క్ గెలిచిన తర్వాత కెప్టెన్ కాలేకపోవడం అతనికి భారమైంది. రాము రాథోడ్ కొత్త కెప్టెన్. రాము రాథోడ్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్గా నిలిచాడు.